అందరూ హాయ్ చెప్పండి. నా ఛానల్లో పెడితే చెప్పండి అందరూ హాయ్ హాయ్. ఏంది నువ్వు బాగా పడతావు అమ్మాయి, బాగా పైన కూర్చున్నావు, వీళ్ళందరూ ఇరుకిరుగ్గా పడతారు. అమ్మాయి నువ్వు హాయ్ చెప్పు. కొంతమంది సంతానం లేక బాధపడుతున్నారు, కొంతమంది దారిద్ర్యం వల్ల బాధపడుతున్నారు, కొంతమంది ఇట్లా వీళ్ళందరినీ కూడా ఇచ్చాను. వాళ్ళకి ఏదైనా తేలికైన మార్పులు ఉండేటువంటి వ్రతాన్ని గురించి చెప్పవలసింది అని అడిగాడు. అయితే కృతయుగంలో యజ్ఞయాగారికతలు చేయమన్నారు, త్రేతాయుగంలో తపాలు చేయమన్నారు, కలియుగంలో ఏమవసరలా వాసన కలిగి నూనె రాసుకోవచ్చు, వస్త్రాలు కట్టుకోవచ్చు. కానీ మనసు మాత్రమే నిలకడగా ఉండాలి ఒక గంట సేపు. అట్లా చేసేటువంటి వర్తం ఏదైనా ఉందా దాని గురించి చెప్పవలసిన నాలుగు వారు నారాయణమూర్తిని అడిగాట. అడిగేటప్పుడు అప్పుడు ఆయన నాట సాధు పురుషుందయా వత్స లోకానుగ్రహకాంక్ష అడిగింది బాగానే ఉందయ్యా, అన్ని వ్రతాల్లో కల్లా ఉత్తమమైన వ్రతం ఉంది ఒక వ్రతం, దాని పేరు సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు అని చెప్పాడు. సత్యనారాయణం శ్రీదం వ్రతం సద్విధాంత కృత్వా సత్య సుఖం భుక్వా చాముష్మిన్ మోక్షమాపుని. వ్రతం చేసుకుంటే ఏం కలుగుతుంది అంటే సుఖం కలుగుతుంది, మోక్షం వస్తుంది, ధనము ధాన్యము సంతానము అన్ని కూడా కలుగుతాయి అని ఈ విధంగా చెప్పాట. ఇంకా ఏమన్నా అంటే తత్సృత్వ భగవదా వాక్యం నారదో ముని తిరిగి నారదుల వారు అడిగాట నారాయణమూర్తి, ఏమండి ఏం ఫలం ఇస్తుంది వ్రతం చేసుకుంటే, దీన్ని ఎట్లా చేసుకోవాలి? ఇదివరకు ఈ సత్యనారాయణ స్వామి కానీ ఎవరు మొదటి ఏంటంటే దుఃఖ శోకాలను తొలగిస్తుంట. వైశాఖ మాసంలో లోడికాతలు వంటి మేఘాలు ఎంతసేపు ఉంటాయి, ఏదో కాసేపు ఉంటాయి. అట్లానే ఈ దుఃఖ శోకాలు వాళ్ళ దగ్గరికి రాకుండా పోతాయ్యా. ధనధాన్య ధనము ధాన్యం కలుగుతుంది, సౌభాగ్య సంతదిగరం సౌభాగ్యం కలుగుతుంది, సంతానం కలుగుతాయా, సర్వత్ర విజయప్రదం ఎప్పుడు కూడా వాళ్ళకి జయం పొందుతారు అని చెప్పన్నాడు. ఇంకా మాఘమాసంలో వైశాఖ మాసంలో కార్తీక మాసంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుగుతుంది అని అన్నాడు. సంగ్రామేనన్నాడు దారిద్ర్య శమనార్థం దారిద్ర్యం తొలగిపోవడానికి తప్పని యదా విభవసర్గ ఏకాదశ్యాం పూర్ణిమాయాం ఈ వ్రతం చేసే రోజున ఏకాదశి రోజు ఉండాలి, పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి వాళ్ళ పౌర్ణమి రోజు ఉండాలి, రవి సంక్రమణి సూర్య సంక్రమణి ఉండాలి. అటువంటి సమయంలోనే ఈ సత్యాస్వామి చేసుకోవాలట. ఏకాదశ్యాం పూర్ణిమాయా రవి సంక్రమణి వ్రతం కార్యక్రమం చేసి సత్యనారాయణ వ్రతం చేసుకునే రోజున పొద్దున్నే లేవడం, మామిడి గారు ఎట్లా చేయడం, మామిడి కూటం, స్నానం చేయటం, స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేయడం. ఎవరికి ఒక లక్ష్మీ భార్య కావాలి. వెంకటేశ్వర తిరుపతిలో ఏం చేస్తారు, అనేక పూలమాల చేత ఆయనకి నీళ్లు అవేమి అవసరం. కాబట్టి అభిషేక ప్రియో శివ ఈ పంచామృత అభిషేకం చేసి